కపుల్స్ కి హెల్తీయెస్ట్ బేబీ ఫామ్ చేసి ఇంటికి అ బండల్ ఆఫ్ జాయ్ హెల్తీ బేబీతో వెళ్ళటమే కదా అంటే ఫైనల్ డెస్టినేషన్. ఒక వరం అన్నమాట. గేమ్ చేంజర్ PGTA అనేది, ప్రీ ఇంప్లాంటేషనల్ జెనెటిక్ స్క్రీనింగ్. ఈ టెస్ట్ అనేది కొందరికి అబార్షన్స్ అవుతా ఉన్న వాళ్ళకి, రిపీటెడ్ గా IVF ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి, ఆర్ లేడీస్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఆర్ జెనెటిక్ డిజీజ్ ఉన్నప్పుడు రికమెండ్ చేస్తాం. 49 లో ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తామంటే, ఫస్ట్ IVF చేసి ఎగ్స్ వచ్చిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ వేసి బేబీ ఫామ్ చేయటం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఒక కపుల్ కి 10 బేబీస్ వచ్చింది అనుకోండి. ఈ 10 బేబీస్ లో హెల్తీయెస్ట్ బేబీ ఎలా సెలెక్ట్ చేస్తాము? ఈ అన్ని బేబీస్ కి చిన్న బయాప్సీ చేసి టెస్ట్ కి పంపించడం జరుగుతుంది. సో ఆ PGTA టెస్ట్ లో వాళ్ళు చెప్తారు, అంటే ఈ 10 లో మేబీ 3 or 4 హెల్తీ ఉండొచ్చు. ఇది ఫిల్టర్ అన్నమాట. సో అబ్నార్మల్ బేబీస్ అన్ని తీసేసి ఓన్లీ హెల్తీ బేబీని లేడీస్ గర్భాశయంలో ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ టెస్ట్ వల్ల ఇంపార్టెంట్ ఏంటి అంటే, అబ్నార్మల్ బేబీస్ అన్ని రూల్ అవుట్ చేసుకోవచ్చు, హెల్తీ బేబీని పెట్టడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, అబార్షన్ అనే రిస్క్ కూడా తగ్గిస్తుంది అన్నమాట. సో నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎందుకు ఏ కపుల్స్ కి అబ్నార్మల్ బేబీ పుట్టాలి, పుట్టిన తర్వాత ఏం చేయలేం కదా. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇటువంటి టెస్ట్ ఉన్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. సో అవసరం ఉన్న వాళ్ళకి మేము రికమెండ్ చేస్తాం. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయటం డాక్టర్స్ ది రెస్పాన్సిబిలిటీ. సో అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే బండల్ ఆఫ్ జాయ్ హెల్తీ బేబీ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ అందరూ హెల్తీ బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.